ధ్యానం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. పౌలని గట్టిగా చెప్పడం బైబిల్ వాయిబడుతుంది. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మధ్యలో ఉన్న చిరియాడన చదువుతూ ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైన ఉన్నవాటికి రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి యేసు రాజా నీ సన్నిధే నిధిదేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని 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 స్వరమినాలని. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే మనకు మొదటిగా దేవుని మీద, దేవుని కార్యాల మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అది లేకుండా మనం దేవుణ్ణి సంతోషపరచలేం. నువ్వు ఎంత నమ్మకం కలిగి ఉంటే దేవుడు నీ పట్ల అంత ఆనందిస్తాడు, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని నీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆనందించడంతో పాటు నీ కుటుంబ జీవితానికి, నీ వ్యక్తిగతమైన జీవితానికి ఆనందాన్ని ఇవ్వడానికే నిన్ను విశ్వాసము కలిగి ఉండమని చెబుతున్నాడు. అందుకే బైబిల్లో ఈ 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే ఈ విశ్వాసంలో బహు వీరులు, వీళ్ళందరూ విశ్వాసపు వీరులు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారందరి చాలామంది పేర్లు ఇక్కడ వ్రాయబడి ఉంటాయి. వారి గురించి వ్రాస్తూ ఏమంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యొన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అది మనకు దొరుకుతుంది, అది ఉంది అని మనం నమ్మకంతో ఉండటమే. ఖచ్చితంగా అది మనకు దొరుకుతుంది, దానికి రుజువులు ఉన్నాయి. ఈరోజు మనకు కనపడలేదు, ఖచ్చితంగా అది మనకు దొరుకుతుంది. ఇప్పుడు మనకి దేవుడు ఆశీర్వాదకరంగా బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డల కొరకు మనం ఒక ఆశ కలిగి ఉంటాం. ప్రభువా, నువ్వు నాకు బిడ్డలను ఇచ్చావు, మరి నేను విశ్వాసంతో నమ్ముతున్నాను, ఆ బిడ్డలు నీ బిడ్డలు అవుతారు. హల్లెలూయా. ఆ బిడ్డలు నీ ద్వారా దీవించబడతారు. బహుశా ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే అలాగ అనిపించట్లేదేమో, కానీ నువ్వు నమ్మితే అలాగనే జరుగుతుంది. నమ్మిన వారికి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంతే. ఆ విశ్వాసంలో మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఇక్కడ చక్కగా ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. విశ్వాసం
లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అసాధ్యము. మరి ఈ విశ్వాసం అనేది నిశ్చలమైన పునాదిగా ఉండాలి మనకి, మన కుటుంబానికి కానీ మన వ్యక్తిగత జీవితానికి కానీ. ఒక పునాదిగా, ఒక బేస్మెంట్గా ఉండాలి. అది లేకపోతే గృహం కట్టలేం కదా. పునాది గట్టిగా ఉంటేనే ఎంత నిర్మాణమైనా కట్టగలం. అంటే నీకు యేసుక్రీస్తులో నువ్వు ఉండాలంటే మొదటిగా నీకు పునాది ఉండాలి. ఆ పునాదే విశ్వాసం. అది నిశ్చలమైనదిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆ విశ్వాసం ఇప్పుడు మనం చెప్పే విధంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు అంటే, నా భావోద్రేకాల్లో విశ్వాసం ఉండకూడదు. అంటే ఉద్రేకపూరితమైన నిర్ణయాలు, ఉద్రేకపూరితమైన మాటలు, అది కూడా విశ్వాసం అనుకోమాక. 2, నా కుటుంబము లేదా ఫ్రెండ్స్ చెప్పే మాటలు, అవి విశ్వాసం కాదు. నాకు వాళ్ళు చెప్పారు, పదే పదే చెప్పారు కాబట్టి ఇదే నేను నమ్ముతున్నాను, ఇదే విశ్వాసం అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ లేకపోతే నా ఫ్రెండ్స్, అది విశ్వాసం కాదు. 3, రాజకీయ వాతావరణం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ వాతావరణంలో నీ విశ్వాసం ముడిపడి ఉండకూడదు, అదే విశ్వాసం అనుకోకూడదు. తర్వాత ఎక్కువ మంది అభిప్రాయం. మీరు ఒక పని చేయాలని తలంచారు, ఆ పని కొరకు ఎక్కువ మంది దాని గురించే ప్రేరేపిస్తున్నారు, దాని గురించే చెబుతున్నారు, అది కూడా విశ్వాసం అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. తరువాత ఒక నాయకుని యొక్క వాగ్దానం. కొంతమంది ఖచ్చితంగా నీకు ఎలానే జరుగుతుంది, అలాగనే జరుగుతుంది అని చెప్పేస్తారు, దాన్ని కూడా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. 1, నీ భావోద్రేకాల్లో విశ్వాసం ఉండదు. 2, నీ కుటుంబ సభ్యులు లేదా నీ స్నేహితుల యొక్క మాటల్లో విశ్వాసం ఉండదు. రాజకీయ వాతావరణం, ఎక్కువ మంది అభిప్రాయాలు, ఒక నాయకుడి యొక్క వాగ్దానం, అంటే ఒక మాట ఇవ్వడం వల్ల విశ్వాసం రాదు. మరి ఏంటి ఆ విశ్వాసం అంటే? ఇప్పుడు చెప్పినవన్నీ ఖచ్చితమైన పునాదులైతే కాదు, ఖచ్చితంగా అవి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. 10 మంది చెప్పారు ఒకే మాట, ఆ మాట మార్చుతారు, అవసరమైతే మార్చరా? ఖచ్చితంగా మార్చేస్తారు. నీ కుటుంబ సభ్యులందరూ చెప్పారు, వాళ్ళు కూడా మార్చేస్తారు ఒక మాట. రాజకీయ నాయకులందరూ చెప్పారు, వారు కూడా మాటని మార్చివేస్తారు. ఒక పెద్ద నాయకుడు నీ కుటుంబం గురించి, నీ గురించి చెప్పాడు, వాళ్ళు కూడా మాట మార్చే అవకాశము ఉంది. నీ ఉద్రేకపూరితమైన నిర్ణయాలు అవి కూడా మారిపోయాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు అలాగ నిర్ణయం తీసుకున్నావు, రేపున్న పరిస్థితిలో నీ నిర్ణయం మారిపోవచ్చు. ఇవన్నీ మారిపోయే అవకాశం ఉంది. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మారని దేవుడు. హల్లెలూయా. ఇటు చెప్దాం హల్లెలూయా. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. మరి మారని దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం మార్పు లేని వారిగా ఉండాలి, మాట మార్చని వారిగా ఉండాలి. వాతావరణం మారింది కదా అని చెప్పి మనం మాటలు మార్చకూడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మారని దేవుడు. 2, మనము చదువుతున్న బైబిల్ గ్రంథములో ఎప్పుడూ ఒకటి కూడా తీసివేయటానికి లేదు, మరొకటి కలపడానికి లేదు. ఈ వాక్యం ఎప్పటికీ మారదు. హల్లెలూయా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24:35 వచనం ఒకసారి చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని దేవుని మాటలు ఎప్పటికీ గతించవు. అది అంటే ఆయన మాట కోసం నువ్వు ఎదురు చూడాలి. ఆ మాట కానీ నువ్వు విని ముందుకు వెళ్ళావంటే నీకు విజయమే. ఆమేన్. నీకు విజయమే. అంటే అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, అటువంటి నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనం ధ్యానించే తెలుసు, అది విశ్వాసం గురించి 11:6 వచనం ఏమంటుందంటే, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు
ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవుణ్ణి అసలు సంతోషపరచలేం. మనం ఆయనకి ఇష్టడుగా మనం జీవించలేం. నీ జీవితానికి పునాది విశ్వాసమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది పునాది. ఆ పునాది మీద నువ్వు కట్టబడాలి. ఆ పునాది మీద నువ్వు, ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే నువ్వు అంత ఎత్తుగా నీ కట్టడాన్ని కట్టుకోవచ్చు. అది సరిగా లేకపోతే ఒకరోజు కూలిపోతుంది. అది ఖచ్చితమైన పునాదిగా మారాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎల్లప్పుడూ మన విశ్వాసం ఎలా ఉండాలంటే వృద్ధి పొందుతూ ఉండాలంట. వృద్ధి పొందుతూ ఉండాలి. నీ నమ్మకం ఏమవ్వాలి? దేవుని మీద వృద్ధి పొందాలి. మీలో ఈ మాటని నేను కొందరిని అడిగాను అనుకో, దేవుడు అడిగాడు అనుకో, మొదట్లో నా మీద ఉన్న ప్రేమ నీకుందా? మొదట్లో నా మీద నమ్మకం చూపించు. ఆ నమ్మకం ఈరోజు ఉందంటే చాలామంది హృదయపూర్వకంగా అయితే లేదనే చెబుతారు. ఎందుకంటే అప్పుడు అనిపించింది, ఇప్పుడేమో అది కథ. భయం వస్తుంది కొన్ని సమయాల్లో. ఆ భయం వల్ల ఆ నమ్మకాన్ని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు ఎంతమంది దేవుడే ఇస్తాడని చెప్పి, దేవుడే చేస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు? లేదు కదా, ఎదురు చూడలా. ఖచ్చితంగా నా సొంత ఆలోచనతో, నా సొంత ప్రయత్నంతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. నన్ను నమ్మకం అంటారా? అది భావోద్రేకం. లేకపోతే ఎవరో ఒకరు మనకు చెప్పిన అభిప్రాయం, కొంతమంది ఎక్కువ మంది చెప్పిన సలహా ఉండొచ్చు. అది విశ్వాసం కాదు కదా. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. హల్లెలూయా. నిరీక్షించి ఏదైతే మనకు కావాలని ఎదురు చూస్తున్నామో అది నిజం. నేను ఇప్పటికీ విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, సాయంకాల్ని ఎంచేరకాల్ని నీ చేతికి అప్పచెబుతాను అని. ఆమేన్, హల్లెలూయా. అలాగే నేను ఒక్కనే అందరినీ కూర్చోబెట్టి ఆరాధించాలని కాదు నా ఉద్దేశం. దేవుడి ఉద్దేశం కూడా అది కాదు. ఇక్కడున్న ప్రజలందరినీ మార్పులోకి తీసుకొస్తానని చెప్పాడు. దానికి నేను కూడా పనిచేయాలన్నాడు. దానికి ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభు, ఇక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల్లో కూడా ఈ ప్రజలందరూ నింపబడాలి. హల్లెలూయా. ఆ సేవకులు కూడా వీరి యొక్క మారు మనసు కోసం పనిచేయాలి. ఇది నా ప్రార్థన. అంటే దేవుడు నాకు చెప్పిన మాటని, దేవుడు నాకు విన్నవించిన ఆ పలుకుని నేను నమ్ముతున్నాను. అది ఇప్పుడు నాకు కనపడకపోవచ్చు. బహుశా ఒక్కోసారి అసలు ఉన్నవాళ్ళే కనపడకపోవచ్చు, వీళ్ళు కూడా ఆగిపోతూ ఉండొచ్చు. అయినప్పటికీ నాకు తెలుసు, నాకు చెప్పిన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా. ఆయన మాట మారదు, ఆయన ఉనికి మారదు, ఆయన కార్యాలు మారవు. మనం మారకుండా ఆయన్ని వెంబడిస్తే ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. అటువంటి నమ్మకం నీ జీవితంలో కావాలి ప్రియమైన బిడ్డ. నీ విశ్వాసం ఎదగాలి. మన వయసు పెరుగుతుందా తగ్గుతుందా? నిజం చెప్పండి, పెరుగుతుందా తగ్గుతుందా? నిజమా? మరి విశ్వాసం కూడా పెరగాలి కదా, దేవుని మీద ప్రేమ కూడా పెరగాలి కదా, దేవుని మీద ఆసక్తి కూడా పెరగాలి కదా. కొందరు అంటారు, ఏంటమ్మా ఈ మధ్య సరిగ్గా మందిరానికి రాలేకపోతున్నావు, లేట్ అవుతుందంటే, పిల్లలు అందరిని సరిదిద్ది అందరిని రెడీ చేసేవారికి లేట్ అవుతుంది. అమ్మ, అప్పుడు అరగంట ముందు వచ్చేవాళ్ళు. ఎప్పుడు మొదట్లో బాప్తిసం తీసుకున్నప్పుడు అరగంట ముందు వచ్చేవాళ్ళు కదమ్మా అని అంటే, అప్పుడంటే అలాగుందలే అన్నయ్య, ఇప్పుడు కుదరట్లేదు. ఏమమ్మా, అప్పుడు బిడ్డలు లేరా? అప్పుడు పని లేదా? అన్నీ ఉన్నాయి అప్పుడు, ఇంకా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఇంకా దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అప్పుడు ఇంకా నీకు చాలా లేవు, ఇప్పుడు చాలా ఇచ్చాడు, అనుకూలమైన వాతావరణం దేవుడు. కానీ ఎదగాల్సిన విశ్వాసం, వృద్ధి పొందాల్సిన విశ్వాసం ఏమైపోతుంది? తరిగిపోతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, నీ ప్రారంభ దిశ కంటే నీ ముగింపు ఉన్నతంగా ఉండాలంట. హల్లెలూయా.
తెలుసా? నీ ప్రారంభం ఎలా ఉందో తెలియదు, కానీ నీ ముగింపు ఎలా ఉండాలంటే చాలా ఉన్నతంగా ఉండాలి. మీరు ఎంతమంది రన్నింగ్ పోటీలు జరుగుతున్నప్పుడు గ్రౌండ్లో చూశారో నాకు తెలియదు, కానీ నేను చూసింది మీకు చెబుతున్నాను. ఒక 1600 మీటర్లు పరిగెత్తాలని చెప్తే కొంతమందిని గ్రౌండ్లో పెడితే ఒక 4 రౌండ్లు కొట్టాలి. మొదటి నుంచే స్పీడ్గా పరిగెడతారా? అభిషేక్ పరిగెడతారా? ఎలా పరిగెడతారు? మొదటగా స్లోగా ప్రారంభిస్తారు, రెండోది ఇంకొద్దిగా, మూడోది ఇంకొద్దిగా, చివరి రౌండ్ ఉంటుంది చాలా స్పీడ్గా పరిగెడతారు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ అందరికంటే నేను ముందు వెళ్ళాలి, ముగించాలి దాన్ని. కొందరు ఆతృతతో మొదటిగానే ఏదో చేయాలని స్పీడ్గా పరిగెడతారు, రెండో రౌండ్కే రొప్పు వచ్చి ఆయాసం వచ్చి పడి దొర్లాడుతూ ఉంటారు. పరిగెత్తలేక, ఓపిక లేక, లెగవటానికి అవకాశం లేక. మీలో కొంతమంది అలాగ ప్రారంభించారేమో నాకు తెలియదు. ఇప్పుడు నిదానించి అభివృద్ధి తెచ్చుకోండి మీ విశ్వాసాన్ని. హల్లెలూయా. నీ విశ్వాసంలో వృద్ధి పొందే విధంగా నువ్వు మారాలి. ఎవర్ ఇంక్రీజింగ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం పెరగాలంట, ఆయనతో సహవాసం పెరగాలంట. ఒకప్పుడు మరియ రాజుతో మాట్లాడటమే కొద్దిగా కష్టం అనిపించింది. ఎందుకు ఆ మొహం చూస్తే సరిగా పలకరించడేమో అనిపించింది. 1 సంవత్సరం స్నేహం చేసిన తర్వాత ఎరా మరియా అంటున్నాం. అయ్యో చనువు పెరిగింది. అంతకుముందు మరియ రాజు అని గౌరవంగా పలకరించేవాడిని. ఇప్పుడేమంటున్నాను? ఎరా అంటున్నాను. అంటే చనువుతో పాటు నాకు వికారమైన బుద్ధి కూడా వచ్చింది, గౌరవం కూడా పోయింది ఆయన మీద. అదే పెరగటం అంటే? అదే పెరగటం అంటే? చెప్పాలి. అదే లేదు. గౌరవం ఎప్పుడు అలాగనే ఉండాలి దేవుడి మీద. హల్లెలూయా. మనడే ఏమనుకోడు కాదు, ఆల్రెడీ అగౌరవపరుస్తున్నాను, అది తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడు మన దేవుడే, మనల్ని ప్రేమించిన దేవుడే, నీ కొరకు నా కొరకు సిలువలో రక్తము చిందించి మరణించి తిరిగి లేచిన దేవుడే. కానీ నువ్వు అగౌరవపరుస్తున్నావు, ఆ సత్యం తెలుసుకోవట్లా. నా దేవుడేగా, నేను ఎప్పుడూ ఏమనుకోడు, నన్ను అర్థం చేసుకుంటాడు నా దేవుడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ నువ్వు డిస్కరేజ్ అవుతున్నావు, నీ విశ్వాసం తగ్గిపోతుంది. నాకు స్వతంత్రం ఉంది ఆయన దగ్గర, ఏమీ ఇబ్బంది లేదని చెప్పి నీవే నీ విశ్వాస జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు? తగ్గిపోతున్నావు. వీళ్ళు ఎంతమంది స్నేహాలు పెరిగే కొంది, సహవాసం పెరిగే కొంది అసభ్యకరంగా మాట్లాడతారు నాకు తెలియదు, కానీ అది మంచి పద్ధతి కాదు. స్నేహం పెరిగే కొంది ప్రేమ పెరగాలి. హల్లెలూయా కదా. స్నేహం పెరిగే కొంది ప్రేమ పెరగాలి, ఆప్యాయత పెరగాలి. బైబిల్ చెబుతుంది నీ విశ్వాసం ఏమాలంట? వృద్ధి చెందాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో అన్నాడు. ఎంతకాలం నాతో ప్రయాణం చేస్తున్నారు, ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? ప్యాషన్ ట్రాన్స్లేషన్ అని అది ఆ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, దాంట్లో ఎలా ఉంటుంది? యు ఆర్ సో అఫ్రేడ్, హ్యావ్ నాట్ యూ లెర్న్డ్ టు ట్రస్ట్ యెట్. ఎందుకు నాతో ఉండి నేర్చుకోలేకపోతున్నారు? అంటే దేవునితో, వాక్యముతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? కొన్ని సమయాల్లో భయం వచ్చేస్తుంది. ఈ మాట చదువుతున్న సమయంలో ఆ మార్కు సువార్తలో ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు ఒక దోణిలో ఉన్నాడు. ఆ దోణె ఒక సరస్సు మీద వెళుతూ ఉంది. అలలు వచ్చినాయి, గాలి వస్తుంది, వీళ్ళందరూ భయపడుతున్నారు. ఆ దోణిలో ఎవరున్నారు? చెప్పాలి, ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసు వాళ్ళకి, అయినప్పటికీ వాళ్ళకి భయం వస్తుంది. భయం వచ్చి వెళ్ళి ఆయన
అమరమున జస్ట్ తలవాల్చుకుని ఉంటే, బతుకుడా బతుకుడా నీకేం చింత లేదా, హ్యాపీగా పడుకున్నావు, గాలి వస్తుంది, అలలు పై కొడుతున్నాయి, ఈ ఈ ఓడ ఏమంటారు తిప్పి పడిపోతుందేమో, తిరగబడిపోతుందని భయం వేస్తుందా, నువ్వులే అంటున్నారు. ఆయన అంటున్నాడు, ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా? అయ్యో, నాతో ప్రయాణం చేస్తున్నారు కదా 3 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 6 సంవత్సరాల నుంచి నాతో నడుస్తానని మీరు నిర్ణయం తీసుకుని నడుస్తున్నారు కదా, ఇంకా భయపడుతున్నారా? నేను మీతోనే ఉన్నానే, మీరు వెళ్ళే పడవలో నేను కూడా ప్రయాణం చేస్తున్నానే అంటే నా మీద ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా? వాక్యం వింటున్నప్పుడు ఇదేమని బిడ్డరా, నీ విశ్వాసం ఎదుగుతుందా తగ్గుతుందా? యేసయ్య ఉన్నాడని నీకు నమ్మకం లేదా? నీ కుటుంబంతో యేసయ్య ఉన్నాడని నమ్మకం లేదా? నీ కుటుంబంలో ప్రతి కార్యంలో ఆయన కాపాడుతాడని నమ్మకం లేదా? నమ్మిక లేని వారుగా ఉన్నారా? నీ విశ్వాసం ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. హల్లెలూయా. ఎదగాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. మరి ఈ విశ్వాసం మన జీవితంలో ఎలా వస్తుంది అంటే, మనకు రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో ఎలా ఉంటుంది? 10వ అధ్యాయం 17వ వచనం, 10వ అధ్యాయం 17వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వల్ల కలుగు. ఎలా వస్తుందండి విశ్వాసం? ఎలా వస్తుంది? నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే నువ్వు దేవుని యొక్క కార్యాలు వినాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. వినాలి. ఏంటి వినాల్సింది? పక్కింటి వాళ్ళకి ఏం జరిగిందో, ఇప్పుడు ఎలక్షన్ ఎవరు గెలుస్తారో నీకెందుకు? పరిశుద్ధాత్మ దేవుడు నీకేం ప్రేరణ ఇస్తే వాళ్ళకి ఓటే. ఉదయం లేచిన కాడి నుంచి వండుకోకుండా, తుడుచుకోకుండా, ఊడ్చుకోకుండా, పనికి వెళ్ళకుండా అన్నీ మానేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకు? నీ విశ్వాస జీవితం తగ్గిపోతుంది. నువ్వు దేని గురించి ధ్యానం చేయాలి? దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించిన విధానం గురించి, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగం గురించి నువ్వు ధ్యానం చేయాలి. వినుట వలన విశ్వాసం. నేను మీ అందరికీ ఒక చక్కటి సలహా ఇస్తాను. మీరు పని చేసుకుంటూ ఉండండి, కానీ యేసుక్రీస్తుని గురించిన పాటలు వింటూ ఉండండి. ఆమేన్. హల్లెలూయా. మీరు పని చేసుకుంటూ ఉండండి, నీకు పాటలే రావు, కానీ యేసయ్యని గురించి ఏదో ఒక పాట, ఏదో ఒక రాగంతో పాడుతూ ఉండండి. అంటే నీకు ఒకవేళ చిన్న బాక్స్ కొనుక్కునే డబ్బులు లేకపోతే, నేను చెబుతున్నా, బైబిల్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు, ఆడియో బైబిల్స్. నువ్వు పని చేసుకుంటూనే ఉండు, అవి వింటూ ఉండు. వినుట వలన విశ్వాసం అభివృద్ధి అవుతుంది. పని కట్టుకుని కొంతమంది ఛార్జీలు పెట్టుకుని వస్తారు. ఎందుకో లేనిపోయిన అవిశ్వాసపు మాటలు నీ హృదయంలో నాటడానికి. వాళ్ళ మాటలు వినొద్దు దయచేసి. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం. మొదటి దావీదు కీర్తన మొదటి మాటలు అందరూ జ్ఞాపకం చేసుకున్నా చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, నడవక, నిలవక, కూర్చుండక పారిపోవాలి. ఆమేన్. నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే పారిపోవాలి. అనవసరమైన ముచ్చట్లు పడిపోతే అవిశ్వాసులు అయిపోతావు. నీ కుటుంబంలో భయం వస్తుంది. నా బిడ్డలు నిజంగా ఎదుగుతారంటావా? నా బిడ్డలు నిజంగా బాగుపడతారంటావా? నా భర్త బాగుపడతాడా? నా భార్య బాగుపడుతుందనే అనుమానం వస్తుంది. కానీ నువ్వు కూడా ప్రార్థనకి వెళ్తున్నావు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తారు జీవితమా? దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి? దానివల్ల మనకు వచ్చే దీవెన ఏముంది? దేవుడిని ఇష్టపెట్టు. హల్లెలూయా. ఒక యజమాని దగ్గరికి పనికి వెళ్ళాం. ఆయన అనుకున్నాడు ఇంతవరకు ఈ పిల్లోడు పని చేస్తే చాలు అనుకున్నాడు. కానీ 4 రోజులు పని నేర్చుకుంటూ అంతకంటే ఎక్కువ పని చేస్తున్నావు. ఆయన అంటాడు, నువ్వు చాలా చక్కగా పని చేస్తున్నావు, నీకు ఇచ్చే
కూలి చాలా తక్కువ అనిపిస్తుంది, ఇదిగో అదనంగా నేను నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని ఇస్తే నువ్వు ఎంత సంతోషపడతావు? ఎప్పుడైనా వస్తుందా మరి దేవుడి దగ్గర నుంచి మనకు ఆ బహుమతి అంటే మనం ఉన్నదాన్నే సరిగా చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ఉన్న విశ్వాసాన్నే సరిగా కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంలో బలపడాలి. ఆమె విశ్వాసంలో బలపడి చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు విశ్వాసం ఎవరి మీద ఉంచారు చెప్పండి? విశ్వాసం ఎవరి మీద ఉంచాడు తెలుసా? యేసుక్రీస్తు నీ మీద విశ్వాసం ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నన్ను నమ్మాడు. ఎప్పుడు తెలుసా? 2024 సంవత్సరాల క్రితం నన్ను నమ్మాడు. అప్పటికి నేను ఎక్కడున్నానో తెలియదు. అప్పుడే నమ్మి నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు, నువ్వు నన్ను ఎరిగి జీవిస్తావు, నువ్వు నన్ను కనుగొంటావు, నా కొరకు జీవిస్తావు అని చెప్పి ఆ రోజే నా పాపం కొరకు, నా శాపం కొరకు ఆయన సిలువలో మరణించాడు. గట్టి చప్పలు కొడతాం. హల్లెలూయా. ఈరోజు రక్షించబడ్డ ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ఆ రోజే నిన్ను నమ్మాడు. ఈరోజు కాదు. నువ్వు చూసి నమ్మలేకపోతున్నావు, విని నమ్మలేకపోతున్నావు, గ్రహించి నమ్మలేకపోతున్నావు. యేసయ్య నువ్వు ఎట్టంటాడో ఒకడు చూసి చూడకుండానే ఆ రోజు నమ్మి ఆయన ప్రాణాన్ని పెట్టేసాడు నీ కోసం. ఆయనది విశ్వాసం అంటే. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకు ఇచ్చాడు. నువ్వు అభివృద్ధి పొందాలి, అభివృద్ధిలోకి రావాలి. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు దయచేయండి కాక. ఆమేన్. అందరం చెబుదాం ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.